ఒక గింజ సాల్లో వేసేటప్పుడు అరే ఆ విత్తనాలు మంచివి కావు, 1కి 10 కూడా కావురా అంటారు. అంటే మరి 1కి 10 కావాలంటే మరి ఎన్ని కావాలనే తాత అని ఎవడన్నా మనవాడు అడుగుతాడు. 1కి 100 పుట్టేది మంచి గింజరా అంటాడు. అట్లాంటి విత్తనం పట్టుకరా, అట్లాంటి కంకులు కావాలి. అరే నాకు అనిపించింది 1కి 100 పుట్టించేటోడేమో జ్ఞానవంతుడుగా, వాడు తిండి పెడుతున్నాడు, ఆ స్త్రీ తిండి పెడుతుంది. ఇంట్లో వంట చేసే కిచెన్ ఒక ఎక్స్పెరిమెంటల్ ల్యాబొరేటరీ, అది ఆ స్త్రీకి గౌరవం లేదు. దీంట్లో అంబేద్కర్, తర్వాత పూలే చదివాను నేను, సావిత్రిబాయి పూలే. నేను అనుకున్న మొదటిసారి ఈ దేశంలో దేవతలకు ఇక్కడ పుట్టినరు సావిత్రిబాయి పూలే. మీరు చెప్పేది సావిత్రిబాయి పూలే. అక్కడి నుంచి ఇక నాకు అంబేద్కర్ పిచ్చి ఎక్కింది అనుకోండి. ఇప్పుడు కనుక నడుస్తున్నది, నేను చచ్చేంత వరకు నడుస్తుంది ఇది అన్నట్లు. అదే చూస్తే ఆయన బొమ్మలే ఎక్కువ కనిపిస్తున్నాయి, బుద్ధుడు, అంబేద్కర్ గారు ఆయనవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం సమకాలీన పరిస్థితుల్ని మనం గమనిస్తే 125 అడుగుల విగ్రహాలు పెడుతున్నారు, ఆయన్ని పూజిస్తున్నారు, గవర్నమెంట్లు వస్తున్నాయి వెళ్తున్నాయి. సో అంటే ఇప్పుడు ఆయన సిద్ధాంతాలని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని అంటారా, లేకపోతే? లేదు, ఇప్పుడు ఆనాడు కూడా కమ్యూనిస్ట్ పార్టీలలో ఒక చర్చ ఉండేది. విగ్రహాలు అనేది పెట్టుడంటే అక్కడ గుళ్ళల్లో దేవతల విగ్రహాలు ఉంటాయి, బయట నాయకుల విగ్రహాలు పెడుతున్నారు. యాక్చువల్గా భారతదేశంలో మొదలు విగ్రహాలు పాపులర్గా పెట్టడం గాంధీతో మొదలైంది. అవును, గాంధీ గారి విగ్రహాలు ఎక్కువగా. తర్వాత అక్కడ వివేకానందుని విగ్రహాలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెట్టారు. గాంధీని వాళ్ళు ఒప్పుకోలేదు కదా, వివేకానందుని వాళ్ళు ప్రమాణం. అక్కడ నెహ్రూ. అంటే ఆనాటికే మా ఊళ్ళో గాంధీ విగ్రహం ఉండేది. సో ఒకరోజు నన్ను టీచర్ అడిగితే, మీ నాయన ఎట్లుంటాడు ఏంది అని అడిగితే, మా అయ్య గాంధీలాగా ఉంటాడు అని చెప్పాను. అంటే ఏంది గాంధీలాగా ఉంటాడంటే, మా అయ్య అంగి తోడుకోడు, గాంధీ అంగి తోడుకోడు, మా అయ్య బోడగుండు గీక్కుంటాడు, జుట్టు ఉంటుంది, మా అయ్య గట్టినే ఉంటుంది, గాంధీకి ఒక కర్ర చేతులు ఉంటుంది, కానీ మా అయ్యకు ఎప్పుడు ఆయన కూడా కర్ర పట్టుకుని. ఇది గాంధీ విగ్రహాలు ఉన్నంత కాలం వీళ్ళకు డిస్టర్బెన్స్ కాలే. కానీ నెహ్రూ విగ్రహాలు తర్వాత మొదటిసారి నేను 74లో ఇక్కడికి వచ్చినప్పుడు ఏది కొనాలన్నా హ్యాబిట్స్కి పోవాలి. అక్కడ నెహ్రూ విగ్రహం ఉండేది, పావురం చేతులు పట్టుకు ఇప్పటికి ఉంటుంది ఆడ నెహ్రూ విగ్రహం. ఆ విగ్రహం ఇది కాలే. వివేకానంద ఎప్పుడైతే అంబేద్కర్ విగ్రహాలు దళితులు పెట్టుకున్నారు 1971లో, ఇక్కడ ఒక బీసీ మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు జేబీ రాజు వీళ్ళు ఇప్పుడు ట్యాంక్ బండు కింద ఫ్లైఓవర్ కింద ఉన్న విగ్రహం 71లో పెట్టారు మొదట. దాని తర్వాత ఈస్ట్ గోదావరిలో కొన్ని విగ్రహాలు పెట్టుకున్నారు. నేను కూడా అనుకునేవాడిని, విగ్రహాలు ఏమి లాభం, పుస్తకాలు చదవాలి కదా, సిద్ధాంతం కావాలి కానీ. కానీ నాకు తర్వాత అర్థమైంది ఏంటి అంటే, మరి విగ్రహాలు ఏం మార్చలేమంటే, ఏ గుడికి పోయినా ఉట్టి విగ్రహాలే ఉంటున్నాయి కదా, అక్కడ పుస్తకాలు ఎవరేం చదువుతలేరు. ఆ విగ్రహాల ఇన్ఫ్లుయెన్స్ ఎంత పడుతుంది వాళ్ళ మీద. ఆ విగ్రహం దేవుడు అంటున్నారు, దేవుడని అక్కడ ఒక అర్థం కాని మంత్రమే కదా. కనుక అంబేద్కర్ విగ్రహంతో చూసే నిరక్షరాస్యులైన దళితులు ఇక్కడ మా దేవుడు ఉన్నాడు అనుకున్నారు. అంబేద్కర్ దేవుడు లేదని అనలేదు కదా ఆయన. అంబేద్కర్ దేవుడు లేడని అనలేదు ఆయన. అనలేదు, ఆయనే దేవుడు అనుకొని వీళ్ళు అనుకుంటున్నారు. రైట్, ఓకే. ఒక దేవుడు అని ఎట్లా అనుకుంటామండి. ఇక్కడ ఐలోన్ మల్లన్న, కొంగరేలు మల్లన్న, నా పేరు ఐలోన్ మల్లన్నతో వచ్చింది. ఒక మంచి గొర్రెల కాపరికి ఐలోన్లో పెట్టారు కనుక ఐలోన్ మల్లన్న దేవుడు అయ్యాడు. దేవతలు ఎట్లా, బుద్ధుడు మామూలు మనిషే, జీసస్ మామూలు మనిషే. సో వాళ్ళు దేవతలు అయ్యారు. ఇప్పుడు ఇంకొక 100 సంవత్సరాల తర్వాత చూడండి, అంబేద్కర్ను మించిన దేవుడు దేశంలో ఉండడు. తర్వాత ఆయన రాసిన దేవుడు, నేను ప్రజలకు ఒకటే చెప్తున్నాను, పుస్తకాలు రాసిన దేవుణ్ణి పూజించండి, వాళ్ళకు ప్రార్థన చేయండి, అది కూడా ఇంగ్లీష్లో చేయండి. మన దేవుళ్ళకి ఇంగ్లీష్ అర్థమవుతుంది. మన తెలుగు రాదా? తెలుగు రాదా వాళ్ళకి? లేదు, మా దేవతలకు అన్ని వచ్చు. మా ఊళ్ళో పోచమ్మకు తెలుగు వచ్చు, తమిళ్ వచ్చు, మలయాళం వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, అన్ని వచ్చు. వాళ్ళ దేవతలకు సంస్కృతం ఒక్కటే వచ్చు అని వాళ్ళు అంటున్నారు. అది నాకు సంబంధం లేదు. కానీ నాకు ఇంగ్లీష్ రాకపోతే నేను మా పోచమ్మ దగ్గర పోయి, తల్లి పోచమ్మ గివ్ మీ ఇంగ్లీష్ అంటే
ఇంత కళ్ళు పోయి కొన్ని పోయి ఇంగ్లీష్ ఇస్తా అన్నది నాకు బ్రహ్మాండమైన ఇంగ్లీష్ వచ్చింది. సి దిస్ ఈజ్ ఆల్ గాడ్ ఈజ్ యూనివర్సల్ అన్న. మీరు యూనివర్సల్ గాడ్ కాన్సెప్ట్ చూస్తే బోత్ క్రిస్టియన్ బైబిల్లో కానీ ఇస్లామిక్ దీంట్లో ఖురాన్లో కానీ గాడ్ క్రియేట్స్ ఎవ్రీథింగ్ అని ఉన్నది. అవును. నేను ముస్లిం యూనివర్సిటీలో 7 ఏళ్ళు పనిచేసిన, మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో. ముస్లిం ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. మై బెస్ట్ కొలీగ్స్ వర్ దేర్ ఓన్లీ. నేను వాళ్ళు అడిగేవాడిని, వై ఆర్ యూ డూయింగ్ యువర్ ప్రేయర్ ఓన్లీ ఇన్ అరబిక్? ఓకే. అంటే వాళ్ళు సమాధానం ఏంటి అంటే, అరే ఏ దేశంలో పోయినా మీరు అరబిక్లో ప్రేయర్ చేస్తారు, వీళ్ళేమో సంస్కృతంలో చేస్తారు, తర్వాత వాళ్ళు బుద్ధిస్టులు ఏమో పాలీలో చేస్తారు, క్రిస్టియన్లు మాత్రము అన్ని భాషల్లో చేస్తారు. మరి మీరు ఎందుకు తెలుగులో చేయరు, తమిళంలో చేయరు? మీరు ఆ అరబిక్ నాకు అర్థమవుతలేదు. వాట్ డిడ్ దట్ గాడ్ సే, అల్లా సే అంటే, నో ఇట్ ఈస్ ఎ ప్యూర్ లాంగ్వేజ్ గివెన్ బై ప్రాఫెట్ ముహమ్మద్. అల్లా గేవ్ టు ప్రాఫెట్ ముహమ్మద్, ప్రాఫెట్ ముహమ్మద్ గేవ్. నేను ఖురాన్ నేను చదివిన దాంట్లో అల్లా క్రియేటెడ్ ఎవ్రీథింగ్, వితౌట్ అల్లాస్ క్రియేషన్ నథింగ్ కమ్స్ టు ద వరల్డ్ అన్నాడు. మరి ఇంగ్లీష్ భాష అల్లా క్రియేట్ చేసిండా లేదా అని అడిగిన. తెలుగు క్రియేట్ చేసిండా లేదా? మరి అల్లా క్రియేట్ చేసిన భాష అల్లకి ఎట్లా అర్థం కాదు. సిమిలర్లీ నేనేమంటున్నా అంటే, అంబేద్కర్ కంటే ముందు పూలే మొట్టమొదట చదువుకున్న శూద్రుడు. అది మన దేశంలో రెడ్లు, కమ్మలు, మరాఠాలు, పటేళ్ళు, జాట్లు వీళ్ళంతా శూద్రులే. వ్యవసాయం చేసిన వాళ్ళంతా శూద్రులే. వీళ్ళెవ్వరికీ చదువుకునే హక్కు ముస్లిం రాజ్యాలలో లేదు, బ్రిటిష్ రాజ్యంలో కూడా వీళ్ళకు లేదు. లాస్ట్ దశలో బాంబే ప్రెసిడెన్సీలో మాత్రమే 1840 నాటికి శూద్రులను కూడా అలౌ చేయాలని బ్రిటిష్ గవర్నమెంట్ ఇండైరెక్ట్గా డిసిషన్ తీసుకుంది. ఓకే. అంతవరకు సంస్కృత గురుకులాల్లో వీళ్ళకి అడ్మిషన్ లేదు. ఈవెన్ పర్షియన్ భాష స్కూళ్ళల్లో ముస్లిం రాజులు కూడా వీళ్ళని చేర్చుకోలేదు. ఎందుకంటే బ్రాహ్మణ పండితులు ఏం చెప్పారంటే, దిస్ ఈజ్ అవర్ ధర్మ, శూద్రాస్, అన్టచబుల్స్ అండ్ వనవాసీస్ అంటే ఆదివాసులు, వీళ్ళు చదివితే ఇక్కడ మా భూమి పాప భూమి అవుతుంది, మేము పవిత్రులము, మాకొక్కరికే మాత్రమే చదువు చెప్పారు. అది ఏ చదువు అయినా కానీ, పర్షియన్ కానీ అంతకుముందు సంస్కృతం కానీ. సో మొట్టమొదటి ఎడ్యుకేటెడ్ మా గాడ్ ఎవరెరికైనా, ఎడ్యుకేటెడ్ గాడ్ మహాత్మా పూలే. ఓకే. మా గాడెస్ ఎవరెరికైనా సావిత్రిబాయి పూలే. ఆయనకి ఎవరు చేర్పారు? మీకు మొత్తం వేదకాలం నుంచి అక్షర రూపం వచ్చిన దగ్గర నుంచి స్త్రీకి పడక గదిలో సెక్షువల్ రిలేషన్స్ జోలికి పోకుండా చదువు చెప్పి ఆమెను విద్యావంతురాల్ని చేసిన పురుషుడు భారతదేశంలో ఎవరన్నారా? ఐ డోంట్ థింక్. ఏ కులంలో ఉన్నాడా? లేరు. ఈవెన్ యూరోప్లో ఉన్నాడా? ఒక్క మహాత్మా పూలే చేశాడు. అది 9వ ఏట ఆ అమ్మాయికి 9 ఏళ్ళు, ఈయనకు 13 ఏళ్ళు. ఆయన పడక గదిలో మొదలు చెప్పిన మాట ఏంటంటే, నీకు 18 ఏళ్ళు వచ్చేంత వరకు నీకు చదువు చెప్తాను. ఈ చదువు చెప్తాడని తెలిసి తిలక్, బాల గంగాధర తిలక్ ఎవరినైతే పూజిస్తున్నారో వాళ్ళ తండ్రికి మెసేజ్ పంపి, ఆ పిల్లకు చదువు చెప్పించడం ఆపకపోతే నీ కోడల్ని కొడుకుని ఇంట్లోకి వెళ్ళగొట్టు, లేకపోతే నీ ఇల్లు భస్మమైపోద్దని చెప్పారు. అప్పుడు వాళ్ళ తండ్రి వద్దని చెప్పాడు. అరే మనం శూద్రులం రా, నువ్వు ఇంట్లో అమ్మాయికి అక్షరాలు నేర్పుతుంటే వినపడుతుంది, ఎవరికో తెలిసిపోయింది బయట, నువ్వు ఆపుతావా అంటే నేను ఆపనన్నాడు. అయితే ఇంట్లోకి వెళ్ళిపోమంటే తట్టబుట్ట జరుపుకొని వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళిపోయారు.